మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ముద్దు ముచ్చట అంటే ఇదేనేమో. పెళ్ళయ్యాక లైఫ్ ఎంత బాగుంటుందన్నమాట. నాకెప్పుడు పెళ్ళవుతుందో, నా మొగుడు ఎక్కడున్నాడు? ఎక్కడో ఎందుకు, ఇంట్లోనే ఉన్నాడు కదా మావయ్య ఫ్రెండ్. అతన్ని పెళ్లి చేసుకుంటే అతనికి పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదని మామయ్య అత్త మాట్లాడుకుంటున్నారు కదా. ఇప్పుడు ఎలా? ముందు సూర్యను ఒప్పించాలి, ఆ తర్వాతే నా ప్రయత్నమైన ఆలోచనైనా. అయినా అన్నీ నేను అనుకుంటే సరిపోతుందా? రాసి పెట్టి ఉండాలి. కింద అత్త మామయ్య ఇతని పెళ్లి కోసం గొడవలు పడుతుంటే సార్ మాత్రం పాటలు వింటూ రిలాక్స్ అవుతున్నారు. అయితే ఆఫీస్కి వెళ్ళడం, లేదంటే ఇలా ఒంటరిగా కూర్చుని పాటలు వినడం. ఈ మనిషికి కొంచెం కూడా కళాపోషణ లేనట్టుంది. నువ్వేంటి ఇక్కడ? ఇది మా మామయ్య ఇల్లు. నేనెక్కడైనా ఉంటాను, ఏమైనా చేస్తాను. చేసుకోగాని ఒక మనిషి రూమ్లో ఉన్నప్పుడు తలుపు తట్టి రావడం కనీసం మర్యాద. ఓహో, అవునా? ఈ ఇంట్లో నలుగురున్నప్పుడు వాళ్లతో మాట్లాడకుండా అందరికీ దూరంగా వచ్చి ఇలా పాటలు వినడాన్ని ఏమంటారు? ఇది నాకు నచ్చిన పని. ఓహో, అయితే ఇది కూడా నాకు నచ్చిన పనే. రూమ్ లో కూర్చొని పాటలే కదా వింటున్నారు. ఏదో గ్రంథాలు రాస్తుంటే నేనొచ్చి డిస్టర్బ్ చేసినట్టు ఎందుకంత కోపం? నేనేదైనా పని చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరైనా వస్తే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. హలో, మీరు చేసేది పని కాదు, దీన్ని కాలక్షేపం అంటారు. ముందు అది తెలుసుకోండి. ఏదో ఒకటి, ముందు నువ్వు ఎందుకు వచ్చావో అది చెప్పు. ఉదయం నుండి మిమ్మల్ని చూడలేదు కదా, దర్శనం చేసుకొని దండం పెట్టుకుందామని వచ్చాను. దర్శనం అయింది కదా, దండం పెట్టకపోయినా పర్లేదు గాని ముందు వెళ్ళిపో. ఒక్కరే గదిలో ఉన్నారు, కాసేపు మాట్లాడి వెళ్దామని జాలిపడొచ్చాను చూడండి. అది నా తప్పు. దానికి నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ముందు వెళ్ళి ఆ పంచి. ఏంటి, నన్ను చెప్పుతో కొట్టుకోమంటారా? హలో, నేను అనలేదు, ఫస్ట్ నువ్వే చెప్పావు. నేను జస్ట్ ఓకే అంటున్నాను అంతే. ఏ దిక్కు లేక మా మావ ఇంటికి వచ్చినందుకే కదా మమ్మల్ని చులకనగా చూస్తున్నారు. ఒక అమ్మాయి అయ్యుండి కూడా మీతో మాట్లాడడానికి వచ్చినందుకే కదా నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అమ్మ తల్లి, అంత పెద్ద పెద్ద డైలాగులొద్దు. నేనేదో మూడు బాలేక అలా మాట్లాడానే తప్ప నా మనసులో ఎలాంటి ఉద్దేశం లేదు. నన్ను ఇలాగే ఒంటరిగా వదిలేసి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు దండం పెడతాను. నాకు దండం పెడతారేంటి? నేను మీకన్నా చిన్నపిల్లని తెలుసా? సరే పెట్టలే, ఇక మీరు దయచేయండి. మూడు బాలేదంటున్నారు కదా, కాఫీ టీ ఏమైనా తీసుకురానా? చాలా థ్యాంక్స్, అవన్నీ నాకేం వద్దు గాని ఇక మీరు బయలుదేరండి. మామయ్య పెళ్లి గురించి చెప్పడం వల్లేనేమో ఇంత చిరాకు కోపంలో ఉన్నారు. ఇలాంటి మనిషిని ఎలా ఒప్పిస్తారో ఏమో. వెళ్ళమంటున్నాను కదా. సత్తెమ్మన్రా, ఆటో సత్తెమ్మ. నీలాంటి వాళ్ళు నాకు కొత్త కాదురా. నాలాంటి ఆడది నీకు కొత్త.
మర్యాదగా సవారీ డబ్బులిచ్చెళ్ళు, లేదంటే నడి రోడ్డులో కుక్కను కొట్టినట్టు కొడతాను. వద్దక్క, ఇచ్చేస్తానక్క. ఏమండి, ఆనందనగర్ వెళ్ళాలి. ఎక్కడ మేడం? ఒక ఆడది ఆటో నడపడమే అరుదు అంటే వాణ్ణి పట్టుకుని దుమ్ము దులిపావు చూడు, భలే గొప్పగా అనిపించింది. ఈ సత్యం అంటే అంతే మేడం, మంచికి మంచి, చెడుకు చెడుగుడు. ఎవరైనా సరే తప్పు చేస్తే నేను తట్టుకోలేను. అందులోనూ కొంతమంది మగాళ్ళు మన ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారు. అలాంటి వాళ్ళనైతే శిక్షించకుండా వదలను. ఈ దేశంలో ఆడవాళ్ళందరూ నీ అంత ధైర్యంగా ఉంటే ఏ సమస్య ఉండదు. కొత్త చట్టాలు చేయాల్సిన అవసరమే రాదు. లేదు మేడం, ఇక్కడ బ్రతకాలంటే ధైర్యం మాత్రమే కాదు, డబ్బు హోదా కూడా కావాలి. ఒక ఆడదానిగా ఆటో నడపడం మీలాంటి వాళ్ళకి గొప్పగా అనిపించొచ్చు, కానీ ఈ కష్టం వెనుక ఎన్నో కష్టాలు, కారణాలు, కథలు ఉన్నాయి. ఆడదాని కష్టాలు, కన్నీళ్లు నాకు తెలియనివి కావు సత్తమ్మా. చెప్పకుండానే అర్థం చేసుకోగలను. కష్టాలు సృష్టించిన దేవుడికి సుఖాలు పంచడం కూడా తెలుసు. ఆ క్షణం వరకు ఆశగా ఓపిగ్గా ఎదురు చూడ్డమే మన ధైర్యం, మన ధర్మం. మీ మాటలు వింటుంటే జీవితం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళలా కనిపిస్తున్నారు. మేడం, చిన్న రిక్వెస్ట్. మనం వెళ్లే దారిలో ఒక అమ్మాయి నా ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తనని కూడా పికప్ చేసుకోవచ్చా? ముందు మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. సరే సత్తమ్మా. జ్యోతి, సత్తమ్మా, లోపల ఎవరో ఉన్నారు. నేను వేరే ఆటో చూసుకుంటాను. పర్లేదు జ్యోతి, ఆల్రెడీ మేడంతో మాట్లాడాను. నువ్వెక్కు, పర్లేదు. ముందు మేడంని డ్రాప్ చేసి తర్వాత వెళ్దాం. మీకు ఓకేనా మేడం? ఏం ప్రాబ్లం లేదు, కూర్చోండి. థ్యాంక్ యూ. జ్యోతి, మేడం పేరు సంధ్య. మేడం, ఈ అమ్మాయే జ్యోతి. హాయ్ అండి. హాయ్. మా జ్యోతి కూడా మీలానే మంచిదమ్మా. ఎక్కువగా మాట్లాడదు. తన వల్ల ఎవరికీ ఏ కష్టం ఉండకూడదని చిరునవ్వుతో అన్నీ తానే అనుభవిస్తుంది. అయితే సత్తమ్మలాగే మీరు కూడా గ్రేట్ అన్నమాట. అయ్యో, అలా ఏం లేదండి. సత్తమ్మకి ఎవరైనా నచ్చితే ఇదిగో ఇలాగే గొప్పలు చెప్తుంది. నిజం చెప్పాలంటే సత్తమ్మ కంటే గ్రేట్ ఎవరూ ఉండరు.